బ్రతుకుండేటప్పుడు అన్ని అవసరంగా కనిపిస్తూ ఉంటాయి, కానీ ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత మాత్రం ఆత్మ ఒకటే మిగులుతుంది. ఆత్మకి దేవుడుండే లోకంలో చోటు మాత్రమే దొరికితే చాలని ఈ లోకం గుర్తించింది. ప్రియులరా, ఈ క్రైస్తవ జీవితాన్ని మనం బాగా చూసినట్లయితే మనకి దేవుడు ఏమిచ్చాడు అని అంటే, దేవుడిని నమ్మిన తర్వాత మన ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవచ్చు, మనకుండే జబ్బులు రోగాలు అవి నయం కావచ్చు కాకపోవచ్చు, మనకుండే సమస్యలు పరిష్కరించబడవచ్చు లేదా పరిష్కరించబడకపోవచ్చు కూడా. దేవుణ్ణి నమ్మిన తర్వాత నీకు ఉద్యోగం రావచ్చు రాకపోవచ్చు, నీకు పిల్లలు పుట్టొచ్చు పుట్టకపోవచ్చు. అయితే క్రీస్తులో మన అందరికీ ఏం దొరికింది అని అంటే, ఈ లోకానికి ఏదైతే దొరకలేదో, ఈ లోకం ఏదైతే సంపాదించుకోలేదో, ఈ లోకం ఏదైతే సాధించలేకుండా చేతులు ఎత్తేసిందో దానిని ఉచితంగా క్రీస్తు మనకిచ్చాడు. మనకి ఈరోజు క్రైస్తవులమైన మనం ఏం కలిగి ఉన్నామంటే, ఈ లోకం ఎప్పటికీ సంపాదించుకోలేనటువంటి ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు దారపోసినా కూడా, ఎన్ని డిగ్రీలు చదివినా, ఎంత పాండిత్యం ఉన్నా, ఎంత సాహిత్యం తెలిసినా, ఎంత గొప్ప పదవులు అలంకరించినా కూడా, ఎంత విలువైనటువంటి ధనసు సంపదలు కలిగి ఉన్నప్పటికీ కూడా ఈ లోకం సంపాదించుకోలేని దాన్ని యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఒక అమూల్యమైనటువంటి బహుమానాన్ని మనకిచ్చాడు. దేవుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము అంటూ ఉన్నాడండి. దేవుడు ఏమిచ్చాడంటే, యేసుక్రీస్తు ద్వారా మనకి రక్షణ మనకి ఇచ్చాడని చెబుతున్నాడు. ఆ రక్షణ గురించి ఏం చెబుతున్నాడంటే, ఇంత గొప్ప రక్షణ అంటూ ఉన్నాడు. మనం పొందిన రక్షణ చాలా గొప్పది. దేవుడు ఈ రక్షణని బహుమానంగా, గొప్ప ఆస్తిగా, సొత్తుగా దేవుడు దీన్ని మనకిచ్చాడు. క్రైస్తవుడు రక్షణ పొందినందుకు అతిశయించాలి, క్రైస్తవుడు రక్షింపబడినందుకు అతిశయించాలి, క్రైస్తవుడు రక్షణలో నిలిచి ఉన్నందుకు సంతోషించాలి, ఆనందించాలి. కానీ ఇరుగు పొరుగు వారిని చూసి, తోటి క్రైస్తవులు చూసి, సేవకులు చూసి, వాళ్ళు ఈ లోకంలో ఏదో సంపాదించుకునే వెండి బంగారాలు బట్టి కానీ, పదవులు కానీ, ఆస్తిపాస్తులు కానీ చూసి మనం బాధపడవలసిన అవసరం లేదు. కానీ దేన్ని బట్టి మనం అతిశయించాలంటే, నువ్వేం కలిగి ఉన్నావంటే ఇంత గొప్ప రక్షణ నువ్వు కలిగి ఉన్నావని చెబుతూ ఉన్నాడు. ఈ రక్షణ ఎంత గొప్పదో మనకి తెలియాలండి. మనకు బాగా ఈ రక్షణ మనకి ఎలా వచ్చింది అని అంటే, ఈ రక్షణ మనకి ఎవరిచ్చారంటే, నిజానికి ఈ రక్షణ మనం కోరుకుంటే వచ్చింది కాదు. ఈ రక్షణ దేవుణ్ణి మనం ప్రేమిస్తే వచ్చింది కాదు. ఈ రక్షణ దేవుడు మనల్ని ప్రేమిస్తే వచ్చింది, దేవుడు మనల్ని కోరుకుంటే వచ్చింది. ఈ రక్షణ మనకి ఎందుకు వచ్చింది అంటే, మన లోకంలో అందరికంటే మనమే మంచివారు లేకపోతే మన ఊర్లో ఉన్నవారు అంటే మనమే గుణవంతులమనో, బుద్ధివంతులమనో, భక్తిపరులమనో, మంచి వాళ్ళమనో ఈ రక్షణ మనకు రాలేదు. కానీ దేవుని ఉచిత కృప ద్వారా ఈ రక్షణ మనకు వచ్చింది. మనకి ఈ మాటలన్నీ ఎందుకు చెబుతూ ఉన్నానంటే, క్రైస్తవుడు కలిగి ఉన్నటువంటి ఈ గొప్ప రక్షణ ఆలోచించండి. లోకమంతా కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 720 కోట్ల మంది, 720 కోట్ల పైచిలకు ప్రపంచ జనాభా ఉంటే, అందులో 120 మంది క్రైస్తవులు ఉంటే, ఆ 120 మందిలో నువ్వు ఒకడివి, నేను ఒకడినే. అంటే ఈ రక్షణ పొందకుండా ఇంకా 5 కోట్ల మంది ఇంకా బయటే ఉన్నారు. 520 కోట్లకు పైబడి ఆ ప్రపంచ ప్రజలందరూ ఇంకా రక్షణకి బయటే ఉన్నారు. ఆ 50 కోట్లలోని లేదా 20 కోట్లలోని నీకంటే నాకంటే మంచి వాళ్ళు, ఉత్తములు, గుణవంతులు, నీతిగా బ్రతికే వాళ్ళు ఎంతో మంది అందులో ఉన్నా కూడా, అంతకంటే వారికంటే ముందు మనం ఈ 120 కోట్లలోకి మనం వచ్చాం. మనం ఇంత గొప్ప రక్షణ ఎలా వచ్చింది మనకి అనేది మనం ఆలోచిస్తే మనం బాగా గమనించాలి. రక్షణ అంటే ఈ లోకానికి మతం మార్చుకోవడం, రక్షణ అంటే కులాన్ని మార్చుకోవడం, రక్షణ అంటే ఒక దాన్ని వదిలిపెట్టి ఇంక దేంట్లోనికి వెళ్ళిపోయింది అనుకుంటూ ఉన్నారు. రక్షణ అంటే ఆత్మని కాపాడుకోవడం, ఆత్మని రక్షించడం. ఇంత గొప్ప రక్షణ మనకి వచ్చింది ఎలా వచ్చింది అని అంటే,
అది మనం తెలుసుకునే ముందు ఇక్కడే మనకి దేవుడు ఇంకొక మాట రాయించాడు. ఏమనంటూ ఉన్నాడంటే, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటాం అంటూ ఉన్నాడు. అంటే రక్షణ పొందిన ప్రతి ఒక్కడు నిత్య జీవంలోనికి వెళ్ళరు, కానీ కొంతమంది ఆ రక్షణను నిర్లక్ష్యం చేసి ఏమవుతారట, నిత్యాగ్ని దండాన్ని తప్పించుకోలేక మరలా అదే అగ్నిమయమైనటువంటి లోకానికి ఆహుతైపోతూ ఉన్నారని ఈ మాట చెబుతోంది. అంటే ఈ మాట మనకు ఆదరణ ఇస్తూ హెచ్చరిక కూడా అదే సందర్భంలో మనకు చెబుతున్నాడు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే నువ్వు తప్పించుకోలేవని చెబుతూ ఉన్నాడు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే నువ్వు తప్పించుకోలేవు. నువ్వు అన్ని విషయాల్లోని కూడా మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. అన్ని విషయాల్లోని ప్రతిదానికి భయపడుతూ ఉంటాం. కానీ రక్షణ ఇచ్చిన దేవుడు శిక్షించబోతూ ఉన్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోయి, రక్షణ పొందిన తర్వాత మనం ఎలా బ్రతికినా, ఏం చేసినా, ఎలాగున్నా సరే దేవుడు పరలోకం ఎందుకు లేవడని ఆ రక్షణ విషయంలోనే చాలా నిర్లక్ష్యంగా ఉంటాం. అవునా కదా? మనల్ని మనం పరీక్షించుకుంటే మనకే అర్థమవుతుంది. పిల్లలు స్కూల్కి పంపించాలంటే వాళ్ళు కరెక్ట్గా సమయానికి 5 నిమిషాలు 10 నిమిషాల ముందు ఆ స్కూల్ దగ్గర దింపుతాం మనం కదా. ఏదైనా ప్రభుత్వం వాళ్ళు అధికారులు ఎవరైనా మనకి పిలుపు పెట్టారు అనుకోండి, మీరు పలానా టైంకి రావాలంటే, ఓ పోలీస్ స్టేషన్ నుంచి ఇంకెక్కడి నుంచో పిలుపు వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా ఒక గంట ముందే వెళ్ళిపోతాం మనం. కానీ ప్రభు సన్నిధి అన్నా, దేవుని కార్యక్రమాలన్నా, దేవుని పిల్లలకి ఎంత నిర్లక్ష్యం అంటే, పర్వాలేదులే, ఇప్పుడు వెళ్ళే పర్వాలేదులే, ఇప్పుడే పాటలు ప్రారంభమవుతాయి, ఆరాధన జరుగుతుంది, వాక్యం పలానా టైంకి ప్రారంభమవుతుంది, అప్పుడు వెళ్తే సరిపోతుంది అనుకుంటూ ఉంటారు. చూసారా, మన నిర్లక్ష్యం సేవకుల జీవితాల్లోని, విశ్వాసుల జీవితాల్లోని, మనం చేసే ప్రతి పని విషయంలో, ప్రత్యేకంగా దేవుడి కోసం చేసే పని విషయంలో, లేదా దేవుని కార్యక్రమాల్లో పాలు పంపులు పొందే విషయాల్లోని మనం నిర్లక్ష్య వైఖరి మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఎవరైతే దేవుని కార్యాలు కానీ దేవుడిని కానీ నిర్లక్ష్యం చేస్తారో వారు తమ రక్షణను నిర్లక్ష్యం చేస్తున్న విషయాన్ని వాళ్ళు తెలుసుకుంటే చాలా మంచిది. రక్షణని నిర్లక్ష్యం చేయొద్దు, రక్షణని నిర్లక్ష్యం చేయొద్దు అంటూ ఉన్నాడు. మరి ఈ రక్షణలో మనం కొనసాగాలంటే ఏం చేయాలి? దేవుడు మనల్ని రక్షించడు ఉచిత కృప చేత, కానీ పరలోకాన్ని మాత్రం దానికోసం మనం చేయవలసినటువంటి కొన్ని విధులు తప్పకుండా దేవుడు మనకిచ్చాడు. రోమీలకు రాసిన పత్రిక ఒకసారి చూడండి, 2వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవమునిచ్చును. రక్షణ పొందిన మనం నిత్య జీవంలోనికి వెళ్ళాలి అంటే రక్షణ బాప్తిసం ఎప్పుడు కూడా బాప్తిసం మాత్రమే, కేవలం నువ్వు పొందిన బాప్తిసం మాత్రమే నిన్ను పరలోకానికి నిత్య జీవానికి నడిపించదు. కానీ రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా, విశ్వాసులు సేవకులు అందరూ కూడా తమ బ్రతుకు కాలం అంతా, జీవిత కాలం అంతా కూడా సత్క్రియలు చేయాలి అని చెబుతూ ఈ మాట చెబుతున్నాడు. మరలా చదువుతున్నాను చూడండి. సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవం నిచ్చునని చెబుతున్నాడు. అంటే రక్షణ పొందిన తర్వాత దేవుడు మనకు ఒక ప్రత్యేకమైనటువంటి పనిని అప్పగించాడు. అసలు ఏ పని చేయలేని వాడు దేవుని దృష్టిలో అసలు క్రైస్తవుడే కాదు. విశ్వాసులు ఎంత ఈజీగా ఉంటారంటే, విశ్వాసులు ఎంత తేలిగ్గా, ఎంత భారం లేకుండా ఉంటారంటే, సువార్త పని పాస్టర్ గారిది, పాస్టమ్ గారిది. సంఘ కార్యక్రమాలన్నీ పాస్టర్ గారు ఆయనే చూసుకుంటాడు. మనం ఏం చేయాలి? మనం సమయానికి, లేదా ఏదో ఒక టైంలోనూ, ఆరాధన అయిపోయే టైంలోనూ, మీటింగ్ ముగిసిపోయే సమయంలోనూ, ఆ కార్యక్రమం అంతా ముగిసిపోయే సమయంలోనూ, లేకపోతే ఆశీర్వాద ప్రార్థన చేసే ముందు ఎప్పుడో ఒకప్పుడు అలాగే వెళ్ళి అటెండెన్స్ వేసుకొని వచ్చి పాస్టర్ గారికి కనపడిసి వచ్చేస్తే మన పని అయిపోతుంది అనుకుంటారు. చాలా తప్పండి. దేవుడు ప్రతి క్రైస్తవుడికి, సేవకుడికి, విశ్వాసకి, అందరికీ కూడా నిత్య జీవానికి వెళ్ళాలి అంటే, నిత్య జీవంలో నువ్వు ప్రవేశించాలి అంటే, రక్షణ పొందిన నీకు దేవుడు మనకి కొన్ని పనులు అప్పగించాడు. ఏంటి ఆ పని అంటే, సత్క్రియని ఓపికగా చేయండి అని చెబుతూ ఉన్నాడు. సత్క్రియను ఓపికగా చేయాలి. ఎంతవరకు చేయాలి? మరణం వరకు చేయాలి. ఎవరు చేయాలి? రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా సత్క్రియలు చేయవలసిందే. ఎందుకు సత్క్రియ అంటే ఏంటి? సత్క్రియ అంటే
దేవుడు మనం పుట్టడానికి ముందే మన కోసం కొన్ని కార్యక్రమాలు ఆయన నిర్ణయించి ఉంచాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి దయచేసి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకున్న వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయడానికి మనము యేసుక్రీస్తునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నామంటూ ఉన్నాడు. దేవుని వాక్యం పరిశుద్ధపరచబడును గాక. ఈ మాటలో ఏం చెబుతూ ఉన్నాడంటే, ఒక క్రైస్తవుడికి క్రీస్తులోని దేవుడు ఎందుకు జీవితం ఇచ్చాడంటే, క్రీస్తులాగా తన బ్రతుకు కాలం అంతా వాక్య సంబంధమైనటువంటి క్రియలు, వాక్య సంబంధమైనటువంటి పనులు చేయాలని ఇచ్చాడు. కానీ క్రైస్తవులు ఎంత బిజీ అంటే ఈ విషయం అర్థం కాక క్రైస్తవుడిని రక్షణలోనికి తీసుకొని వచ్చి లోకంలో ఒక మనిషిని పాపంలోని అంధకారంలోని బ్రతుకుతున్నటువంటి ఒక మనిషిని అలాగే విడిచిపెట్టకుండా లోకానికి వేరు చేసి ఆ వ్యక్తిని యేసుక్రీస్తు రక్తం ద్వారా సంఘంలోనికి ఎందుకు తీసుకొని వచ్చాడు అంటే, నువ్వు ఈ బ్రతుకు కాలం అంతా క్రీస్తులోనికి వచ్చిన ఈ జీవిత కాలం అంతా మరణించినంత వరకు క్రీస్తులాగా సత్క్రియలు చేస్తావని దేవుడు మనకి జీవితం ఇస్తే క్రైస్తవులు ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడతారంటే, అమ్మ ప్రార్థన ఉంది రామ్మంటే, నాకు పలానా మంగళవారం అవదండి, ఆ రోజు వేరే పని ఉందండి అంటారు. అమ్మ సువార్త ఉంది వస్తావనంటే, చూద్దామండి ఆ రోజు డ్యూటీ సెలవైతే, లేకపోతే ఆ రోజు ఏదైనా కార్యక్రమం లేకపోతే, ఆ రోజు ఎవరో పిలవకపోతే నేను ఖాళీగా ఉంటే వస్తానని అంటారు. కాదు ఆ మాట నువ్వు రక్షణలోనికి రావడానికి ముందు చెబితే ఆ మాట చెల్లుతుంది. కానీ రక్షణలోనికి వచ్చిన తర్వాత ఏ సేవకుడైనా ఏ క్రైస్తవుడైనా ఈ మాట చెబితే వారు తమ రక్షణని నిర్లక్ష్యం చేసిన వాళ్ళు అవుతారు. క్రైస్తవుడికి దేవుడు జీవితం ఎందుకు ఇచ్చిందంటే, యేసుక్రీస్తు నిన్ను బ్రతికించాడు. ఎలా బ్రతికించాడో తెలుసా? ఆయన చనిపోయి నిన్ను బ్రతికించాడు. అంటే ఆయన ప్రాణాలు నువ్వు తీసే ఒకప్పుడు నీ పాపాన్ని బట్టి, ఆయన చనిపోవడాన్ని బట్టి నీకు నూతన జీవితం వచ్చింది, కొత్త జీవితం వచ్చింది. ఈ కొత్త జీవితం క్రీస్తు కోసమని నీకు ఇచ్చాడు తప్ప, ఈ కొత్త జీవితం క్రీస్తు కోసం బ్రతుకుతావని జీవిస్తావని అందరికీ దేవుని పిల్లలకి ఈ కొత్త జీవితాన్ని దేవుడిస్తే, ఈ కొత్త జీవితంలోని ఎంత భయంకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారంటే నిర్లక్ష్యంగా. ప్రార్థన అనగానే, అమ్మ కూడిక అనగానే, సువార్త అనగానే, ఉపవాస కూడికలు అనగానే చాలా నిర్లక్ష్యంగా చెప్పి, నాకు అవ్వదండి, నాకు తలనొప్పండి, ఒంట్లో బాగలేదండి, వర్షం పడుతుంది కదండి, ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కాదు దేవుడు నువ్వు రక్షణలోనికి వస్తావని తెలిసి ఈ క్రీస్తులో నీ కోసం ఎప్పుడో అనేకమైనటువంటి సత్క్రియలు చేయాలని నీ కోసం నిర్ణయించాడట. మరలా ఒకసారి ఆ మాట కంటిన్యూస్లో చదవండమ్మా. 2:10 మనము చదవండి. మనము వాటి యందు నడుచుకునే వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాము. ఈరోజు మనం అనుభవిస్తున్న జీవితం క్రీస్తునందు సృష్టింపబడిన నూతన జీవితం. ఇది క్రీస్తునందే ఎందుకు నిన్ను రక్షించాలనుకున్నాడు, క్రీస్తునందే ఎందుకు మనల్ని కోరుకున్నాడంటే, క్రీస్తు ఒకసారి దేవుని పనిలోనికి వచ్చిన తర్వాత, క్రీస్తు ఒకసారి రక్షణ పొందిన తర్వాత, ఆ గత కాలంలో గత జీవితంలో ఏ జీవితం అయితే జీవించాడో, ఏ కార్యాలు అయితే చేశాడో, ఆ కార్యాల వైపుకి మరలా ఒక్క రోజు అంటే, ఒక్క నిమిషం అంటే, ఒక్క క్షణం అంటే అటువైపు వెళ్లకుండా మరణం వరకు దేనికోసం అయితే పిలువబడ్డాడో అటువైపు నడిచాడు తప్ప లోకం వైపు వెళ్ళలేదు. కాబట్టి క్రీస్తు నందు నిన్ను ఎందుకు సృష్టించాడంటే, నువ్వు కూడా క్రీస్తులాగే బ్రతుకుతావని. ఎంతమందికి అర్థమవుతుందండి? అర్థం కావటం లేదు. క్రైస్తవులు ఏ పని లేని వాళ్ళగా, మాకు వేరే పనులు ఉన్నాయండి, మా పని ఈ పని కదండి, ఇంకో పని ఉందండి అని తప్పించుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. నీకు తెలియని విషయం అంటే, నువ్వు నీకు రక్షణ, నీ యొక్క రక్షణని నువ్వు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు. పిల్లరా, బాప్తిసం పొందినంత మాత్రాన పరలోకానికి వెళ్ళిపోతాము అని కనుక మీరు ఎవరైనా అనుకుంటే అది మీ భ్రమ తప్ప అది మాత్రం సత్యం కాదు. రక్షణ పొందిన నువ్వు ఆ రక్షణలో నిలిచి ఉండాలి. ఎందుకు ఈ రక్షణ మనకి ఎలా వచ్చిందో తెలుసా? మనల్ని రక్షించడానికి క్రీస్తు ఎన్ని పాటలు పడ్డాడో తెలుసా? ఎంత వేదన అనుభవించాడో తెలుసా?
ఎంత శ్రమ అనుభవించాడంటే యేసుక్రీస్తు వారు అంత భయంకరమైనటువంటి వేదన, అంత భయంకరమైనటువంటి హింస అనుభవించాడు. ఈ రక్షణ మనం మర్చిపోతాం, నిర్లక్ష్యంగా ఉంటాం. మనం దేవుడికి ముందే తెలుసు. మనందరం ఎలాంటి వాళ్ళం అంటే, ఆ ఒడ్డు దాటిపోయిన తర్వాత ఆ తెడ్డి తగిలేసే రకాలు కొంతమంది ఉంటారు కదా. ఆ నిచ్చెన ఎక్కిపోయిన తర్వాత దాన్ని ఏం చేస్తారు, ఆ ఎక్కిన నిచ్చెన మళ్ళీ తన్నేస్తారంట కొంతమంది. అయిపోయి మన సేఫ్ జోన్లోకి వచ్చాం, పర్వాలేదు, అది చాలా ఈజీగా ఉంటారు అని దేవుడికి ముందే తెలిసి మన బ్రతుకు కాలంలో ఏ రోజు కూడా ఈ రక్షణని నిర్లక్ష్యం చేయకుండా ఉండడానికి యేసుక్రీస్తు వారు సంఘంలోని ఒక చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఎందుకో తెలుసా? నువ్వు మర్చిపోతావు, మతిమరుపు ఎక్కువ. నీకు కీడు చేసే వాళ్ళని గుర్తుపెట్టుకుంటావు, నీకు మేలు చేసిన వాళ్ళని అప్పుడే మర్చిపోతావు. ఏది గుర్తుపెట్టుకోవాలో అది గుర్తుపెట్టుకోరు సేవకులు కానీ విశ్వాసులు కానీ. ఏది గుర్తుపెట్టుకోకూడదో దాన్నే గుర్తుపెట్టుకుంటారు వారి జీవితకాలం అంతా. కొంతమంది పరలోకులు ఉన్నా కూడా సంతోషంగా ఉండలేరండి. ఎందుకనంటే వాళ్ళు ఏదైతే వాళ్ళ హృదయాల్లో ఉంచుకోకూడదో, ఏదైతే గుర్తు చేసుకోకూడదో దానినే మాటి మాటికి గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఒక పాస్టర్ గారు 15 సంవత్సరాలు సేవ చేస్తూ ఉన్నాడు. చాలా మంచి ఆయన. దేవుని అందులో భయభక్తులు కలిగిన వాడు, అందరినీ ఆదరించేవాడు. ఇలాంటి ఆయన్ని ఒక ఆయన 5 సంవత్సరాల, సుమారు 6-7 సంవత్సరాల క్రితం ఒక చిన్న విషయంలో మోసం చేశాడు. అంటే ఆ వ్యక్తి మీద ఈయన పెట్టుకున్న నమ్మకాన్ని ఆ వ్యక్తి వమ్ము చేశాడు. ఇప్పటికీ కూడా ఎప్పుడెళ్ళినా సరే అదే ప్రస్తావన తెస్తూ ఉంటాడు. దానివల్ల ఏమవుతుందంటే ఆయన ఆనందం, దేవుడిచ్చిన ఆనందం అంతా కూడా దెయ్యం ఆవిరి చేసేస్తుంది. ఆయనకి అర్థం కావటం లేదు ఎన్నిసార్లు చెప్పినా కూడా. దేవుని పిల్లలమైన మనం కూడా దేనికోసం మనం బ్రతకాలి? క్రీస్తు మనల్ని ఎందుకు పిలిచాడు? అసలు మనం దేనికోసం బ్రతుకుతున్నాం? ఏం చేస్తూ ఉన్నాం? మనం సేవ పేరుతో వచ్చాం, విశ్వాసులుగా వచ్చాం, సంఘంలోనికి వచ్చాం, క్రీస్తు రాజ్యంలోనికి వచ్చాం. ఇప్పుడు మనం ఏం చేయాలి అని తెలుసుకొని దాని మీద బ్రతికితే ప్రపంచంలో మనంత ఆనందంగా సంతోషంగా ఇంకొకటి ఉండడండి. కానీ ఆ పని మనం చెయ్యం. మనకి మతిమరుపు ఎక్కువ. ఏ విషయంలో మతిమరుపు ఎక్కువ? దేవుని కార్యక్రమాల విషయంలోని, దేవుని వాక్యం విషయంలోని మనకి బాగా మతిమరుపు ఎక్కువ. ఎప్పుడెప్పుడో ఎవరెవరికో 5-10 సంవత్సరాల క్రితం ఏదో చిన్న మాట అన్నా, లేకపోతే ఆ అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ ఏవో, నువ్వు కోమాలో ఉన్నా సరే ఆ చేతికి పెన్ అయితే ఇస్తే పేపర్ మీద రాసేస్తావు అన్ని కూడా కరెక్ట్గాను. కానీ పలానా వాక్యం ఎక్కడ ఉంది, నీకేమైనా గుర్తుందా, పలానా చెప్పు అంటే చెప్పరు. ఇగో పలానప్పుడు 2 సంవత్సరాల క్రితం, 3 సంవత్సరాల క్రితం నీకు మంచి వాక్యం కదా, వాక్యం చెప్పి రక్షణలో నడిపించాను కదా, ఆ వాక్యం గుర్తుందా చెప్పు అని అంటే మాత్రం దాని గురించి మాట్లాడరు. ప్రియులారా, ఈ మాటలన్నీ ఎందుకు చెబుతున్నానంటే రక్షణని క్రైస్తవులు నిర్లక్ష్యం చేయకూడదు. ఆ రక్షణ దేని మీద ఆధారపడి ఉందంటే క్రైస్తవుడు చేసే సత్క్రియల మీద ఆధారపడి ఉంది. సత్క్రియలు వేరు, మంచి పనులు వేరండి. మంచి పనులు ఎవరిని కూడా పరలోకం తీసుకొని వెళ్ళవు. మంచి పనులు ఎవరిని కూడా స్వర్గానికి తీసుకొని వెళ్ళవు. మంచి పనులు ఎవరిని కూడా మోక్షానికి తీసుకొని వెళ్ళవు. సత్క్రియలు మాత్రం ఖచ్చితంగా ఏం చేస్తాయి? జీవానికి తీసుకొని వెళ్తాయి. ఎలాగో చెప్పమంటారా? మంచి పనులు లోకంలో ఉన్న వాళ్ళు అందరూ చేస్తారండి, కానీ సత్క్రియలు మాత్రం క్రైస్తవుడే చేస్తాడు. కిల్లర్ వీరప్పన్ గురించి మనకు బాగా తెలుసు. చనిపోయాడు. ఆ ఏనుగు దంతాలు అమ్ముకొని, గంధపు చెక్కలు అమ్ముకొని, ప్రముఖుల్ని, సీఎంఎల్ని, సినిమా స్టార్లు కిడ్నాప్ చేసి అలాగా ఆ డబ్బులు సంపాదించి అలా పొట్ట పోసుకునేవాడు. ఆయన ఏం చేశాడంటే, ఆ డబ్బులతో ఏం చేశాడంటే, ఏ అడవుల్లోనైతే అతను తల దాచుకునేవాడు, అడవుల్లో సరౌండింగ్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ట్రైబల్స్ అందరికీ కూడా ఎవరికైనా ఏదైనా ఆపరేషన్ అవసరమైనా, పెళ్ళిళ్ళు జరిగినా, ఇల్లులు కట్టుకోవాల్సి వచ్చినా, పిల్లలు చదివించాల్సి వచ్చినా ఆ డబ్బులన్నీ తీసుకొని వెళ్ళి వాళ్ళందరికీ ఆ డబ్బులు పంచుతూ ఉండేవాడు. అది అంతకాలం వాళ్ళు అతను కాపాడారు, ఇన్ఫార్మర్స్గా ఉండే. అన్ని మంచి పనులు చేశాడు. డబ్బులు ఉన్నదా వాళ్ళ దగ్గర డబ్బులన్నీ సంపాదించాడు, లేని వాళ్ళకి పెట్టాడు. ఇప్పుడు ఆయన చనిపోయాడు, ఆయన ఎన్కౌంటర్లో చనిపోయాడు. ఎవరు? కిల్లర్ వీరప్పని చనిపోయాడు, మనకు బాగా తెలుసు. చాలా మంచి పనులు చేశాడు. నువ్వు నేను చేయలేని మంచి పనులు, ఒక క్రైస్తవుడు, విశ్వాసి, సేవకుడు చేయలేని మంచి పనులు ఎన్నో చేశాడు ఆయన. ఇప్పుడు పరలోకం వెళ్తాడా? జీవానికి వెళ్తాడా? వెళ్ళడండి. మంచి పనులు వేరు, సత్క్రియలు వేరు. సత్క్రియలు క్రైస్తవుడు మాత్రమే చేయగలడు. సత్క్రియలు
దేవుడు మాత్రమే నిర్ణయించాడు. ఆ సత్క్రియలు చేయడానికి ఈరోజు నువ్వు లోకంలో ఉండకుండా, నీ పనులు నువ్వు చేసుకోవడానికి నేను విడిచిపెట్టకుండా, ఆ పాపలను నేను అలా వదిలేకుండా క్రీస్తు రాజ్యంలోనికి రక్షణ బండ మీదకి ఎందుకు పిలిచాడంటే సత్క్రియలు చేయడానికి. క్రీస్తు చేసినందు నిన్ను సృష్టించనని చెబుతూ ఉన్నాడు. ఈరోజు దేవుడి పని అంటే మనకి తీరిక ఉండదు, ఖాళీ ఉండదు, సమయం ఉండదు. మిగతా పనులన్నిటికీ మనల్ని నాశనం చేసేవి, నష్టపరిచే పనులన్నిటికీ ఎంత సమయమైనా ఇస్తూ ఉంటాం మనం. కొంతమంది సేవకులు కూడా వాళ్ళ టైంని, కాలాన్ని వేస్ట్ చేసుకుంటారు, మోసపోతూ ఉంటారు. ఏమండి పలానా దగ్గర ఉపవాస ప్రార్థన ఉందండి, సేవకుల సాహసం ఉందండి, పలానా ఉందండి, రండి అంటే రారు. ఎక్కడి నుంచో ఫోన్ వస్తుంది, ఏమండి మీరు లక్కీ డ్రాలోని గెలుచుకున్నారండి, మీకు ప్రైజ్ వచ్చిందండి, మీరు మీ భార్యతో సహా వస్తే మీకు ఆ గిఫ్ట్ ఇస్తామంటే ఏంటి ఆ టైం కనుక్కొని హడావుడిగా పారిపోతాడు. అక్కడ చక్కగా ఏసీ ఆ రూమ్లో కూర్చోబెట్టి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఇదిగోండి మీకు గిఫ్ట్ వచ్చిందండి, ఆ గిఫ్ట్ మన పక్కన ఓపెన్ చేసి పెడతాడు. అంటే మన కాన్సన్ట్రేషన్ దాని మీద నుంచి వెళ్ళిపోకుండా ఉండడానికి అది పెట్టి అప్పుడు ఒక మంచి ఇన్సూరెన్స్ పాలసీ గురించి చెబుతాడు. ఆ ఇన్సూరెన్స్ పాలసీ గురించి ఎలా చెబుతాడు? ముందు నుంచి రాడు, వెనక నుంచి వస్తాడు. ఆ వెనక నుంచి వచ్చి అలా తీసుకొని వచ్చి అంతే. భార్యను ఎందుకు తీసుకొని రమ్మన్నాడంటే స్త్రీలు బలహీనమైన ఘటాలు కాబట్టి ఆడు వేసిన వలంతా ఎవరికి? ఈయనకి కాదు, పాస్ట్ గారికి కాదు, భర్తకు కాదు వేసిన వల, భార్యకి వేసాడు అన్నమాట. ఇదిగోండి మీరు ఇలా చేసుకుంటే మీ అమ్మాయికి పలానా టైం వచ్చేసరికి ఎంత డబ్బులు వస్తాయండి. ఇదిగో ఒకవేళ మీ అబ్బాయి ఉంటే ఇంత సమయం మీరు ఇలాగా పే చేశారంటూ అంటే సంవత్సరానికి ఇంత ఇన్వెస్ట్ చేశారంటే మీకు ఏమొస్తుందంటే మీ అబ్బాయి ఆ డాక్టర్ అయిపోవడానికో లేకపోతే ఆ సివిల్స్ రాయడానికో ఇంకేదో చేసేటప్పుడు ఈ డబ్బులన్నీ ఉపయోగపడతాయండి అంత వస్తుంది. అనగానే ఈ భార్యకి ఏం పడుతుంది, బ్రెయిన్లో ఏం పడుతుంది? నా కొడుకు డాక్టర్ అయిపోతాడట, నా కొడుకు సివిల్స్ రాసి కలెక్టర్ అయిపోతాడంట, అంటే వైజాగ్కే వస్తాడేమో. అప్పుడు మన ప్రతిభ ఎలాగ వెళ్ళిపోతుంది అనుకుని ఆవిడ ఏం చేస్తుందంటే ఈయన కట్టడానికి ఇష్టం లేకపోయినా భార్య మాత్రం ఏం చేస్తుందంటే భర్తను ఫోర్స్ చేసి అలాగే వెళ్ళిపోయి మోసపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుడి పనికి రండి అంటే మాత్రం, దేవుని పరిచర్యకి రండి అంటే, సావాసానికి రండి అంటే మాత్రం ఎవరూ కనిపించరు. ప్రియులారా, ఈ మాటలు ఎందుకు చెబుతున్నానంటే లోక సంబంధమైన కార్యక్రమాల్లో నువ్వు బిజీ అయిపోకుండా ఉండడానికి దేవుడు నీకు తీరిక లేనటువంటి కార్యక్రమాలు క్రైస్తవుడికి నిర్ణయించాడు. అసలు క్రైస్తవుడికి దేవుడి పనిలో తీరిక ఉందండి? విశ్వాసులకైనా సేవకులకైనా ఉందా? ఈ ప్రపంచ భారం అంతా, ఈ లోకంలో నశించిపోతున్న ఆత్మల భారం అంతా నీకు అప్పచెప్పాడు. అవునా? మనం ఎవరెవరి కోసం ప్రార్థన చేయాలి? రాజుల కోసం ప్రార్థన చేయాలి, అధికారుల కోసం ప్రార్థన చేయాలి, మరి ముఖ్యంగా మనుషులందరి కోసం ప్రార్థన చేయాలంట. అంటే 520 కోట్ల మంది రక్షణ లేకుండా ఉంటే 520 కోట్ల మంది మనుషులందరి కోసం నువ్వే ప్రార్థన చేయాలంటే ఎంత పెద్ద దేవుని పని ఉందో చూడు. కానీ మనం మాత్రం దేవునికి సమయం ఇవ్వకుండా ఈ లోకంలోని మన రక్షణని నిర్లక్ష్యం చేస్తూ వ్యర్థం చేసుకుంటూ ఉన్నాం. సత్క్రియ అంటే ఏంటో తీతుకు రాసిన పత్రిక, దానికంటే ముందు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:3 చూడండి. సత్క్రియ అంటే అక్కడ నేను ఒకటి వివరించి నేను ముందుకెళ్తాను. నేను ఫిలిప్పీ పత్రిక 1:3 చదవండి. సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించనని రూఢిగా నమ్ముచి ఉన్నాను. ఇక్కడ ఒకటే చెప్తున్నాడంటే సత్క్రియలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించనని రూఢిగా నమ్ముచు ఉన్నానని చెబుతున్నాడు. సత్క్రియ అంటే ఇక్కడ ఏం చెబుతున్నాడు అంటే సువార్త అని చెబుతూ ఉన్నాడు. ఈ సువార్త మీ జీవితాల్లో, మన జీవితాల్లో ఎంతవరకు కొనసాగాలంటే అయితే నువ్వు ఈ లోకాన్ని వదిలిపెట్టిపోవాలి, లేదా క్రీస్తు మనల్ని తీసుకొని వెళ్ళడానికి లోకానికి రావాలి. ఆ రోజు వరకు ఈ పని క్రైస్తవుల జీవితాలను కొనసాగాలని చెబుతూ ఉన్నాడు. ప్రియులరా,
ఈ సువార్త ప్రకటనే గనుక నీకు జరిగి ఉండకపోతే మనం అందరం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. సువార్త ప్రకటన జరగకపోతే, సువార్త అనేది నీకు అంది ఉండకపోతే ఇంత గొప్ప రక్షణ నువ్వు పొంది ఉండేదాన్ని కాదు, పొంది ఉండేవాడిని కాదు నేను. ఈ సువార్త, ఈ సక్రియలు మనం మర్చిపోతామని దేవుడికి బాగా తెలుసు. క్రీస్తు యొక్క సిలువని, క్రీస్తు యొక్క ధ్యానాన్ని మనం మర్చిపోతాం, ఆయన శ్రమలను మర్చిపోతాం మనం. అందుకోసమే దేవుడు ఏం చేశాడంటే మనం మర్చిపోకూడదని దేవుడు సంఘంలోని రొట్టె ద్రాక్షారసం ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని ఏర్పాటు చేశాడు. అసలు ఎందుకు ఏర్పాటు చేశాడు దేవుడు దాన్ని చెప్పండి? సేవకులు కాకుండా విశ్వాసులైన వారు చెప్పండి. ఆమె ఇక్కడ విశ్వాసులు, రక్షణ పొందిన విశ్వాసులు ఎంతమంది ఉన్నారు? దయచేసి చేతులు ఎత్తండి. డౌట్గా భయం ఎత్తుతున్నారు కదా. అమ్మ, నువ్వు రక్షణ పొందలేదా నువ్వు? అసలు ఈ రక్షణ పొందిన మనకి దేవుడు ఈ రొట్టె ద్రాక్షారసం ప్రభు బల్ల కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేశాడంటే చూడండి ఒకసారి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 23 నుండి చదువుతున్నాను చూడండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొందుతుని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడాన్ని చెప్పాను. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 24లో మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయండి అని చెబుతూ ఉన్నాడు. ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి ఏం చేయాలట? ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి ఏం చేయాలట? ప్రభు బలలోని పాలు పంపులు పొందాలట, రొట్టె విరవాలట, ద్రాక్షరసం తీసుకోవాలట. ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి ఇది తీసుకోమన్నాడు, అంతేనా? ఇంక వేరే ఏదే కారణం ఏమైనా కనిపిస్తుందా చెప్పండి? ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని ఏర్పాటు చేశానని చెబుతూ ఉన్నాడు. ప్రభుని ఏమని జ్ఞాపకం చేసుకుంటావు? ప్రభుని ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే ప్రభు చనిపోయాడు, నువ్వు బ్రతికావు. ప్రభు చనిపోవడం వల్లే నువ్వు బ్రతికావు. ప్రభు ప్రాణం పోవడాన్ని బట్టి, తన ప్రాణాన్ని పెట్టడాన్ని బట్టే నువ్వు బ్రతికావు, నువ్వు జీవించగలుగుతూ ఉన్నావు. అది జ్ఞాపకం చేసుకోమని చెబుతూ ఉన్నాడు. మనల్ని రక్షించడానికి క్రీస్తు ఎన్ని బాధలు పడ్డాడంటేనండి, చాలా శ్రమలు, చాలా కష్టం అనిపించాడు. ఏం జ్ఞాపకం చేసుకోమంటూ ఉన్నాడంటే, నువ్వు పొందిన రక్షణ అంత ఈజీగా వచ్చింది కాదు. నువ్వు రక్షణ పొందడానికి యుద్ధాలు జరిగాయి, నువ్వు రక్షణ పొందడానికి పోరాటాలు జరిగాయి. నువ్వు అనుకుంటూ ఉన్నావు, ఎవరో సువార్త ప్రకటించారండి, ఆ మాటలు నచ్చాయండి, నేనేమో వాళ్ళకి డేట్ ఇచ్చాను, నన్ను తీసుకెళ్ళి సముద్రంలో ముంచేశారు, బయటకు వచ్చేసారు తెల్ల బట్టలు వేసుకొని, ఇప్పుడు సంచి తగిలించుకొని ఆ మందిరానికి వెళ్తున్నాను, ఇదే రక్షణ అనుకుంటున్నావు. కాదు, నిన్ను రక్షించడానికి భయంకరమైనటువంటి పోరాటం జరిగింది, యుద్ధం జరిగింది. ఎవరితోని? ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒకసారి చూడండి. ఆరో అధ్యాయం 12వ వచనం చూడండి. ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచు ఉన్నాము. చాలండి, ఈ మాట మీకు అర్థమైందా? విశ్వాసులు ఎంత తేలిగ్గా ఉంటారంటే, ఎంత భారం లేకుండా ఉంటారంటే, ఇంకా చెప్పాలంటే భయం లేకుండా ఉంటారు. రక్షణ అంటే నీటిలోని ములిగితే నీకు వచ్చింది అనుకుంటున్నావు, కాదు. నీ ఆత్మను రక్షించడానికి ఒక భయంకరమైనటువంటి యుద్ధం ఎవరితో జరిగిందట? దురాత్మల సమూహంతో జరిగిందంట. అపవాదికి ఉన్నటువంటి, వాడికి ఉన్నటువంటి ప్రధానులతోని, వాడికి ఉన్నటువంటి అధికారులతోని, అంధకార సంబంధులకు లోకనాథులతోని, ఆకాశ మండలమందున దురాత్మల సమూహంతోని పోరాటం జరిగితే, ఆ పోరాటంలో వాడు ఓడించబడి నువ్వు రక్షించబడ్డావు. నీకు తెలుసా విషయం? నీకోసం యుద్ధాలు జరిగాయి, కంటికి కనపడిన యుద్ధం జరిగింది. సేవకులు ఎంతో మంది ఆల్ నైట్ ప్రేయర్లని, ఉపవాస ప్రార్థనలని,
ఆ సమూహాలుగా, ఆ గ్రూపులుగా కూడి వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఎలాగ ఉండనివ్వండి, వారి కుటుంబ పరిస్థితులు ఎలాగ ఉండనివ్వండి, వాళ్ళు సంతోషంగా ఉన్నా లేకపోయినా కూడా, వాళ్ళ ఆరోగ్యం ఎలాగున్నా సరే, ఆత్మల పట్ల భారంతో రాత్రంతా అనేకమైనటువంటి సంఘాల్లోని ఆ ప్రార్థనలు జరుగుతూ ఉండేటప్పుడు నీ పేరు వాళ్ళకి ఇచ్చి పలానా వాళ్ళ రక్షణ కోసం ప్రార్థన చేయండి అంటే, ఆ ప్రార్థనలోని వాళ్ళు పోరాడినప్పుడు దేవుడు మహాకృప చేత నిన్ను రక్షించాడు. నీకు తెలుస్తుందా ఆ విషయం? దేవుడు నిన్ను రక్షించాడు, ఒక భయంకరమైనటువంటి పోరాటంలో రక్షించాడు. ఇక మనల్ని ఈ పాపం నుంచి విడిపించడానికి, నిత్య జీవంలోని మనల్ని ప్రవేశపెట్టడానికి క్రీస్తు పడినటువంటి కష్టం, మరి దాంతో దేన్ని కూడా మనం సరిపోల్చలేం. దీనిని జ్ఞాపకం చేసుకోమంటూ ఉన్నాడు. ఏమండి, యేసుక్రీస్తుని మనకి బాగా గుర్తుండాలంటే మనం ఏం చేయాలండి? రొట్టె ద్రాక్షరసం, రొట్టె ఎలా ఉంటుంది? అది చాలా బాగుంటుంది, రుచికరంగా ఉంటుంది. ద్రాక్షరసం తీయగా ఉంటుంది. ఈ జ్ఞాపకం, ఇది రుచికరమైనటువంటి రొట్టె, ఈ తీయగా ఉండే ద్రాక్షరసం తాగితే గుర్తుంటాడా దేవుడు, యేసుక్రీస్తు వారు? ప్రతి ఆదివారం మీరు ఖచ్చితంగా మీరు సంఘంగా కూడుకునేటప్పుడు ఈ బల్లలో ద్రాక్షరసం కాదు కాకరకాయ రసం తాగండి ప్రతి ఒక్కరు కూడా గ్లాస్తో అన్నాడు అనుకోండి, అది మరలా వచ్చే వారం వరకు కూడా ఖచ్చితంగా గుర్తుండిపోతుంది కదా. లేదనుకోండి అల్లం రసం తాగండి ప్రతి ఒక్కరు కూడా, ఒక 100 ml 150 ml ఏంటది అల్లం రసం తాగండి, దాంట్లో మిరియాలు కలపండి, దాంట్లోని పచ్చిమిరపకాయలు ఆ జ్యూస్ చేసి అందులో కలిపి మీరు తాగండి, కొద్దిగా పుచ్చుకోండి అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? ఇంకా బాగా గుర్తుంటుంది. అమ్మో, ఆదివారం అనగానే భయం పుడుతూ ఉంటుంది. బల్లుంది, జాన్ గారు అంటున్నారు రావడం మానేస్తారండి అంటే, గుర్తుండడాన్ని బట్టి రావడం మానేస్తారు. ఆ విధంగానే గుర్తుంటుంది కదా. ఇంకా బాగా గుర్తుండాలంటే మీరు మందిరానికి వచ్చేటప్పుడు ఆ వీధి చివరి నుంచి అందరూ మోకాళ్ళ మీద నడుచుకొని ప్రతి ఒక్కరు మందిలోనికి రావాలి. నడుచుకొని రావద్దు అన్నాడు అనుకోండి, ఆ మోకాలు చెప్పులు అవన్నీ ఎగిరిపోయి, లేకపోతే ఎంత సెక్యూరిటీ తీసుకున్నా కూడా ఏమవుతుందంటే ఖచ్చితంగా గుర్తుండిపోతుంది. కానీ అవేవి చెప్పకుండా ఒక చిన్న రొట్టెని ద్రాక్షరసాన్ని తీసుకోండి నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి అంటూ ఉన్నాడు. అసలు ఎందుకు ఇచ్చాడు ఆ ద్రాక్షరసం, ఎందుకు ఇచ్చాడు ఆ రొట్టె అని అంటే, నువ్వు ప్రభు యొక్క త్యాగాన్ని మర్చిపోకూడదు. నువ్వు ప్రభు యొక్క త్యాగాన్ని నువ్వు మర్చిపోతే, క్రీస్తు పడిన కష్టమే గనక నువ్వు మర్చిపోతే, అసలు రక్షణ గురించిన జ్ఞానమే నీకు ఉండదు. నువ్వు పొందిన రక్షణ ఇంకొకరికి, నీ ద్వారా ఇంకొకరు వెళ్ళాలనే బాధ్యత నీకు ఉండదు. కాబట్టి అది నీకు గుర్తుంటే నువ్వు రక్షించబడ్డావు, దేని నుంచి రక్షించబడ్డావు ఆ విషయం నీకు అర్థమైతే, అలాగే నష్టపోతున్న ప్రతి ఒక్కరిని కూడా కొందరినైనా సరే నీ జీవిత కాలంలోని క్రీస్తు దగ్గరికి చేరుస్తావని ఒక మంచి బాధ్యతని, ఒక సత్క్రియని దేవుడు మనకు అప్పగించాడు. ప్రియులరా, మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు ఏమైపోయాడో ఒక 2 వచనాలు చూద్దామండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఒకసారి చూడండి. 53వ అధ్యాయం 2వ వచనం, 2 నుంచి చదువుతున్నాను చూడండి. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరుగును, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతనిని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, ఆయను వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడిగాను ఉండను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతే. ఏమంటే, యేసుక్రీస్తు అన్న ఆయన ఎలా ఉన్నాడట? 2వ వచనంలోని, లేత మొక్కలాగా ఒక మంచి స్వరూపంతో సొగస్తూ ఉన్న ఆయన ఏమేంటంటే, ఈ సిలువ పొందినప్పుడు ఏమేంటంటే, ఆ గెస్సెమనే తోటలో ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఈ సిలువ మీదకి వెళ్ళేసరికి ఏమైందంటే, ఈ రాత్రి ఆ దగ్గర నుంచి ఉదయం సిలువేసే ఆ 9-10 గంటల ఈ ప్రాంతం వరకు ఏమైపోయిందంటే, యేసుక్రీస్తు రూపం భయంకరంగా మారిపోయిందంటే అసలు ఎవరు గుర్తుపట్టలేకపోయారట. ఇంకా ఏం జరిగిందంటే, యేసుని చూసిన వాళ్ళు భయపడిపోయారట, యేసుని చూసిన వాళ్ళు అసహించుకున్నారట. ఒకప్పుడు యేసుని చూసి పరుగులెట్టి వెళ్ళిన వాళ్ళు ఆ యేసుని ఇప్పుడు చూడడానికి భయపడిపోతున్నారట. ఎందుకో తెలుసా? ఆయన ఒక
వ్యసనాక్రాంతుడిగా కనిపిస్తూ ఉన్నాడట, ఒక రోగిలాగా కనిపిస్తూ ఉన్నాడంట. భయంకరమైనటువంటి పాపాలన్నీ ఒక వ్యక్తిలో ఉంటే ఆ వ్యక్తి రూపం ఎంత భయంకరంగా ఉంటుందో అంత భయంకరంగా అయిపోయాడంట. ఇక్కడ ఏమని రాయబడిందంటే, మనం అతనిని చూచి అపేక్షించినట్లు అతని ఎంత స్వరూపం లేదు, అతను తృణీకరింపబడిన వాడును మనుషుల వల్ల విసర్జింపబడిన వాడు ఆయనను, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండను, అతడు తృణీకరింపబడినంటూ ఉన్నాడు. ఇక్కడ ఏమని రాయబడింది, వ్యసనాక్రాంతుడిలా కనిపించాడంట. ఏమండి, బాగా మందు తాగి 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 మందు తప్ప ఇంకేమీ తాగట్లేదు. కొంతమంది తెల్లవారు 4 గంటలకే ఆ వైన్ షాపుల దగ్గరికి వెళ్తూ ఉంటారు కదా. ఈ మందు తాగి 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 ఉన్న వ్యక్తి ఏమవుతాడంటే, ఆయన ముఖంలోని జీవకాలు ఉండదు, శరీరం అంతా కూడా బలహీనం అయిపోతూ ఉంటుంది. అలాగే ఒక వ్యాధిగ్రస్తుడు ఎవరైనా ఉన్నారనుకోండి, ఎయిడ్స్ వచ్చో లేకపోతే క్యాన్సర్ వచ్చో టీబీ వచ్చో, అది బాగా ముదిరిపోయింది, ఇంకా తగ్గదు అది. అలాంటి వ్యక్తి రూపం ఎలా ఉంటుంది చెప్పండి? చాలా భయం వేస్తూ ఉంటుంది అలాంటి వ్యక్తులు చూడాలంటే. యేసుక్రీస్తు సిలువ మూసిన రోజున అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడట. ఎందుకంటే ప్రపంచ ప్రజలందరి పాపభారం ఆయన మీద మోపబడింది. ఈ రాత్రి గెస్సెమనే తోటలో అరెస్ట్ చేసిన దగ్గర నుంచి కొరడాలతో కొడుతూ ఉన్నారు, హింసిస్తున్నారు, బాధపడుతూ అన్ని జరుగుతూ ఉంటే ఒంట్లో ఉన్న రక్తం అంతా కూడా ఏమైపోయిందంటే దారిలాగా కారిపోతూ ఉంది. ఏం జరుగుతుందంటే యేసుక్రీస్తు విషయంలోని ఆయన్ని బట్టలు విప్పి శుభ్రంగా కొట్టడం, మరలా అవే బట్టలు ఆయనకి తొడిగించడం. అప్పుడు ఏమవుతుందంటే ఈ కారుతున్నటువంటి ఈ రక్తం, అక్కడ శిష్యులు లేరు, ఎవరు లేరు, కనీసం అది తొడవడానికి కానీ ఫస్ట్ ఎయిడ్ చేయడం ఇలాంటివి ఏమీ లేవు. ఆ కారిన గాయాలతోని రక్తాలతోని అలాగే ఉన్నాడు. ఆ కారిన గాయాల మీద ఒళ్ళంతా చీల్చేశారు, గాయాలంతా అయిపోయింది. మరలా దాని మీద ఏం చేశారంటే వస్త్రాలు కప్పుతూ ఉన్నారు యేసుక్రీస్తుకి. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఈ రక్తం ఎండిపోతే ఈ బట్టలు ఏమవుతాయి? చర్మానికి అంటికిపోతాయి. మరలా ఏం చేశారు? ఇవే బట్టల్ని మరలా పిలాతు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు, ఇంకెవరి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు మరలా ఆయన వస్త్రాలు మరలా తీస్తూ ఉంటే ఎంత వేదన ఉంటుందో చెప్పండి. ఆలోచించండి. మనకి ఏదైనా గాయం అయినప్పుడు ఆ స్టిక్కర్ ఏదో అంటిస్తూ ఉంటాం, మరలా అది ఫస్ట్ ఎయిడ్ చేయడానికి అది తీసి క్లీన్ చేయలేనప్పుడు అది ఆటోమేటిక్గా అది ఆ గాయానికి అంటికిపోతూ ఉంటుంది. దాన్ని మెల్లిగా డాక్టర్ తీస్తేనే నువ్వెంతో బాధపడిపోతూ ఉంటావు. ఆ రోజు అలాగలేదు. రక్తంతో తడిసిపోయినటువంటి ఆ వస్త్రాలు ఒంటికి అంటికిపోయినప్పుడు మెల్లిగా నువ్వేం భయపడక్కర్లేదు, మెల్లిగా తీస్తాం, ఓర్చుకో, ఇదిగో నీకు ఇంజెక్షన్ చేస్తాం, ఇలాంటి మాటలు లేకుండా పరపర పీకి పారేశారంతే. ఆల్రెడీ ఒళ్ళంతా గాయాలు, ఈ రక్తంతో తడిసినటువంటి ఆ వస్త్రాలు చర్మానికి అంటికిపోతే మరలా నిర్దయగా దాన్ని లాగుతూ ఉంటే ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి. ఒళ్ళంతా ఏమైపోయిందంట? యెషయా గ్రంథం 50:6 ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 50:6 నేను ముగిస్తాను ఒక 5 నిమిషాల్లో. యెషయా 56 అండి, 50:6. కొట్టువారికి నా వీపుని అప్పగించితిని, వెంట్రుకలు పెరికివేయి వారికి చెంపలను అప్పగించితివి, ఉమ్మివేయి వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు. నిన్ను రక్షించడానికి క్రీస్తుకు వచ్చినటువంటి కష్టం, బాధ అది. ఈరోజు మనం ఎవరైనా చిన్న మాట అంటే భరించలేం, చిన్న మాట అంటే తట్టుకోలేం మనం. ఇంకా చూడండి, యెషయా గ్రంథం కీర్తనలో 129:3 కూడా చూడండి ఒకసారి. కీర్తనలో 129:3, దున్నువారు నా వీపు మీద దున్నరు. యేసుక్రీస్తు వీపుని ఏం చేశారట? దున్నరటండి. కొరడాలతో కొట్టడం కాదు. దున్నడం అంటే ఎలా ఉంటుంది? రైతులు పొలంలో దున్నుతూ ఉంటారు, నాగలి భూమిలోనికి వెళ్ళి పెచ్చులు పైకి లాగుతూ ఉంటుంది, ఆ లోపలుండే మట్టిని బయటికి తీస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు వీపిని ఆ రోజు కొరడాలతో దున్నరట, కొట్టడం కాదు. అంటే నిన్ను రక్షించడానికి అంత శ్రమ పడితేనే కానీ, అంత భయంకరమైనటువంటి ఆ శ్రమల మార్గంలో క్రీస్తు వెళ్తేనే కానీ నువ్వు జీవంలోనికి రాలేదు. క్రీస్తు అన్ని పాటలు పడితే, అంత కష్టం పడితే ఈరోజు నువ్వు రక్షణలోకి వచ్చావు కదా. అది
అది తెలుసుకోకపోతే, అది గమనించకపోతే, అది నీ హృదయం తెరవబడకపోతే దానికి క్రీస్తు త్యాగం నీకు గుర్తుండదు, నీ రక్షణ నీకు గుర్తుండదు. అమ్మో, ఇంతమంది సేవకుల కంటే ముందుగా యేసుక్రీస్తు ఇంత శ్రమ పడితే నేను రక్షించబడ్డానా? ఇన్ని వందల మంది, వేల మంది నా కోసం ప్రార్థన చేస్తే, ఆ వాయుమండలో ఉన్నటువంటి దురాత్మల సమూహంతో ఎందరో ప్రార్థన ద్వారా పోరాటం చేస్తే నేను రక్షించబడ్డానా అన్న విషయం నీకు అర్థమైతే నీకు నీ బాధ్యత, నీ పనులు నీకు గుర్తుంటాయి. దేవుడు నిన్ను ఎందుకు నిర్ణయించాడంటే నువ్వు పొందినటువంటి రక్షణ నీ ద్వారా ఇంకొంతమందికి ఆ రక్షణ సంక్రమించాలని. కానీ క్రైస్తవులు బాధ్యతలు మర్చిపోయిన వారుగా ఉన్నారు. యేసుక్రీస్తు యొక్క సిలువను మర్చిపోయిన వారుగా ఉన్నారు. అందుకే నిన్నేం చేశాడంటే, ఇదిగో రొట్టెని ద్రాక్షరసాన్ని తీసుకో, నువ్వు తాగుతున్నది యేసుక్రీస్తు రక్తాన్ని తాగుతున్నావు. యేసుక్రీస్తు ఆ శరీరం నల్లగొట్టబడి హింసించబడి నీ కోసం అది శ్రమ పెడితే అది నిన్ను బతికించింది. మరి ఈరోజు నీ పని ఏంటి? ఈరోజు నీకు పని ఉందా లేదా? నువ్వేం చేస్తున్నావు? నా జీవిత కాలంలో, నా బ్రతుకు కాలంలో నేను ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు నాతో పాటు రక్షణ పొందిన ఒక్క ఆత్మనైనా సరే దేవుని చెంతకు చేరుస్తానన్న ఆలోచన దేవుని పిల్లలకు ఉండాలండి, ఉండాలి. రక్షణ అంటే, సేవ అంటే, పరిచర్య అంటే సేవకుడిది సేవకురాలది అని అనుకోకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే దేవుని పిల్లలైన రక్షణ పొందిన ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా ఒకరోజు ప్రశ్నించే తీరుతాడు. అమ్మా, ఇదిగో నీకు ఇన్ని తలాంతులు ఇచ్చాను కదా, ఏం చేసావు, దాంతో ఏం సంపాదించావు అని అడుగుతాడు. అడగడ దేశాంతరం వెళ్ళిపోయి కొంతమందికి కొన్ని తలాంతులు ఇచ్చి వెళ్ళిపోయాడు, మరలా తిరిగి వచ్చాడు. ఆ లెక్క తీయమంటూ ఉన్నాడు. రే, నీకు ఇచ్చాను కదా, ఎన్ని ఇచ్చాను, వాటి లెక్క ఏంటో, వాటి సంగతి ఏంటో తేల్చంటూ ఉన్నాడు. నీకు మంచి స్వరం ఇచ్చాడు దేవుడు, నీకు ప్రార్థించే ఆత్మనిచ్చాడు దేవుడు, వాక్యం చదవగలిగే జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు నీకు దేవుడు, మంచి మాటకారితనం ఇచ్చాడు దేవుడు, మంచి స్నేహితులు ఇచ్చాడు దేవుడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు దేవుడు. ఏం చేసావు నా కోసం అని అడుగుతాడు దేవుడు. ఏం చెబుతావు? ఏమండి, విశ్వాసులు మోసపోవడానికి ప్రధానమైన కారకులు ఎవరంటే సేవకులేనండి. సేవకుడు భయంతో, మొహమాటంతో కొన్ని చేయకూడని ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఏంటో ప్రార్థనలు అంటే, ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఆ చనిపోయిన వ్యక్తి సమాధి కార్యక్రమం జరుగుతూ ఉండేటప్పుడు వీళ్ళు ఒక ప్రార్థన చేస్తారు. ఏమనంటే, ప్రభు, ఇదిగో ఈ కుమారుడిని నీ చేతికి అప్పగిస్తున్నాను, మట్టికి ఆత్మని చేతికి అప్పగిస్తున్నావు, పరలోకం చేర్చుకో అంటాడు. ఈ చచ్చిపోయినోడు బాప్తీసం ఒకటే తీసుకున్నాడు, వీడు బతుకంతా ఎక్కడ తెల్లవారుతుంది అంటే వైన్ షాప్ దగ్గర తెల్లవారుతుంది. అది సంగతి ఊరంతటికి తెలుసు, సంఘం అంతటికి తెలుసు కదా. రక్షణ ఒకటే పొందాడు. 7 దెయ్యాలు పట్టినట్టుగా రక్షణ పొందిన తర్వాత విడిచి వచ్చిన దెయ్యం మరలా ఆవహిస్తే ఎలా ఉంటుందో, రక్షణ పొందిన తర్వాత వీడు బ్రతుకి ఇంకా భక్తిహీనం అయిపోయింది. పాస్టర్ గారికి తెలుసు, సంఘానికి తెలుసు, కానీ చచ్చిపోయినప్పుడు మాత్రం ఏం ప్రార్థన చేశారు? ప్రభు, ఈ ఆత్మని చేతికి అప్పగిస్తున్నాం, చేర్చుకో తండ్రి అంటాడు. ఆడు తాగి వెళ్ళిపోయి లారీని ఏదో గుద్దిసే ఆ 2 నిమిషాలు 5 నిమిషాల్లో చచ్చిపోతాడు. కనీసం పశ్చాత్తాపం పొందడానికి 5 నిమిషాలు కూడా దేవుడు టైం ఇవ్వలేదు. అలాంటి వాడికి ఇదే ప్రార్థన చేస్తే మిగతా విశ్వాసులకి ఎంత ధైర్యం వస్తుంది? ఏంటి, ఆ తాగుబోతాడు ఆడు పరలోకం వెళ్ళిపోతే, ఆ దుర్మార్గుడు ఆడు పరలోకం వెళ్ళిపోతే, నేను ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, కానుకిస్తున్నాను, దశంభాగం ఇస్తున్నాను, అయితే పర్వాలేదు అనుకొని మన భక్తి స్థాయిని మనం అలాగా తగ్గించేసుకుంటూ ఉంటాం. ప్రియులరా, రక్షణ పొందడానికి దేవుడు మనల్ని పిలిచాడు. నిర్లక్ష్యం చేస్తే తప్పించు. కాబట్టి గమనించండి, ఈరోజు యేసుక్రీస్తు వారు దిగినటువంటి సిలువని నమ్మకంతో నీకు అప్పగించాడు. ఆ సిలువను నువ్వు ఎక్కుతావని చూస్తూ ఉన్నాడు. ఎవరు ప్రార్థన చేస్తావు? సిలువు మాటను మరుగుపరుచుతాంటే, సిలువు మాటను కాదు, సిలువ ఎక్కాలి, నువ్వు సిలువ మొయ్యాలి. సిలువు మాటను మరుగుపరిస్తే ఆ రాళ్ళు దెబ్బలు, చెప్పు దెబ్బలు అన్ని సిలువగా తగులుతాయి, నేను మాత్రం సేఫ్గా ఉండొచ్చని అలాంటి ప్రార్థనలు చేయకూడదు. యేసుక్రీస్తు సిలువ దిగాడు, ఆ సిలువ నువ్వు ఎక్కుతావని ఎదురు చూస్తూ ఉన్నాడు.
కాబట్టి జ్ఞాపకం చేసుకో, సత్క్రియలు నీ బ్రతుకులు లేదా నీ అడ్రస్ గల్లంత అయిపోతుంది. జీవంలో నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రవేశించలేవు. ఈ మాటలన్నీ మనసులో పెట్టుకుంటారని ఆశిస్తూ నాకు సమయం ఇచ్చినటువంటి సభాధ్యక్షుల వారికి, సంఘానికి, నా మాటలన్నీ ఓపికతో ఉన్నటువంటి మరి మీకు దైవజనులందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ, నా కోసం, కుటుంబం కోసం, పరిచర్య కోసం మీ వ్యక్తిగత కుటుంబ సంఘ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటూ ఈ సమయాన్ని సభాధ్యక్షులకు అప్పగిస్తూ ఉన్నాను. క్లబ్తో పెట్టుకోండి. హల్లెలూయా. చక్కటి వాక్యాన్ని అందించిన